నిన్న ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక దేశంలో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరుంది. దాన్ని ఉటంకిస్తూ నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, 2 ఎకరాల ఆసామి ఇన్ని వందల కోట్లకి అధిపతి ఎలా అయ్యాడో చెప్పగలరా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం ఏమనుందా? నువ్వు రేపల్లో ఎక్కడో కోన్ గీసుక గొట్టం 2 ఎకరాల స్వామి ఇప్పుడు 1000 కోట్లకు అధిపతి అయ్యాడని చెప్పి నువ్వు అంటున్నావే. నువ్వు చూసావు 2 ఎకరాలని? ఎవడో అన్నాడు, ఇంకా అదే కంటిన్యూ అయిపోతా ఉంది. 2 ఎకరాల ఆస్వామి ఏంది? 2 ఎకరాల ఆస్వామి అయినప్పటికీ ఆయన ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నాడు, మినిస్టర్గా చేస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఏపీఐఐసిలో ఒక్కసారి ఎలగబెడితేనే కొన్ని 1000 కోట్లు సంపాదించావని అనుకుంటున్నారు ప్రజలు. నువ్వు చేసింది ఎంత, ఆయన చేసింది ఎంత? ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. నీలాగా చేయాలనుకుంటే ఆయన ఈ పాటికి కొన్ని లక్షల కోట్లు సంపాదించేవాడు. అసలు ఆయన, నేను ఒక మాట అడుగుతాను అంబటి రాంబాబు, 2 ఎకరాల ఆస్వామి 2 ఎకరాల ఆస్వామి అంటున్నాడు. ఆయన చేసుకున్నది ఎవరని తెలుసా? ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కూతుర్ని. అప్పటికి ఆయన ఎన్టీఆర్ గారి ఆస్తులు ఎన్ని 1000 కోట్లు ఉండేవి తెలుసా? మనకు తెలియదుగా, నీకు తెలీదు. ఏ కూతురికైనా సరే కొంత ఆస్తి అనేది ఇస్తారు. వాళ్ళు మీ అత్తమావలాగా, వాడు అత్తమావలు ఈ అత్తమాలాగా 116 సదింపులు వాచ్యంకురం పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు కొన్ని 100 కోట్ల ఆస్తులు ఇచ్చారు పిల్లలకి. అప్పట్లో కొడుకు ఎలా పంచాడు ఎన్టీఆర్ గారు, కూతుర్లు కూడా అలానే పంచాడు. ఆ ఆస్తి కూడా ఆయనకే వచ్చింది. ఆ ఆస్తి ఆయన నీలాగేమి రోజువారం చెప్పలా మార్కెట్ యార్డుల్లో. ఆయన వ్యాపారాలు చేశాడు. వ్యాపారాల మీద ఆయన కూతుర్లు, ఆయన కోడళ్ళు, భార్య, ఆయన కొడుకు, వాళ్ళ అమ్మ అందరూ కలిసి కష్టపడటం వల్ల డబ్బులు వచ్చినాయి. నువ్వు మాటకు ముందు 2 ఎకరాలు అన్నావు అనుకో, ఆయనకి 2 ఎకరాలు ఉంటే నీకు 2 ఉండేగా. సంజన సుకన్య సిగ్గుండాలే ఏం మాటలు మాట్లాడేది? అంబటి రాంబాబు కొద్దిగా పెద్దరికంగా మాట్లాడు. మొన్నటిదాకా సంజన సుకన్య రాకముందు నల్ల రంగేసి మాలాగా కొద్దిగా ఏదో షో చేసావు. ఇదేదో ట్రోలింగ్ ఎక్కువైందని చెప్పని పెళ్ళం జడుతుందని చెప్పి రంగు ఇటు మానుకున్నావు. నువ్వేందా నువ్వు చంద్రబాబు విమర్శిస్తా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరైతే ఇప్పుడు విమర్శిస్తున్నారో నాయకులు, ఆ నాయకులు స్కాముల్లో ఉండోళ్లే. మా జోలు రాకుండా ఉంటారు అని చెప్పి ముందుగా నరుతున్నారు. నువ్వు వరిసావు అంటే నీదో ఏదో పెద్ద స్కామ్ ఉంది. నెక్స్ట్ జరిగే కోటింగ్లో నీకుండిద్ది. నిన్నడు ఆ పేరుని నాని నీకన్నా తొడగొట్టాడు, మేసాలు తిప్పాడు, చించుకున్నాడు. తెంపు నెక్స్ట్ ఉంది మంగళగిరి దాంట్లో విజయవాడ వచ్చింది. పేరు నాని మంగళగిరిలో పట్టుకున్నారు. నెక్స్ట్ విజయవాడ. నిన్ను ఏందా మాట్లాడేది? రాజకీయాలను హుందా మాట్లాడుతూ నేర్చుకోండా. చిన్నపిల్లల్లాగా ఒక ముక్కు మొహం తెలియకుండా వాడు 2,000 కోట్లు 2 ఎకరాల ఆస్వామి. ఏందా మాటలు? అసలు మీకు అసలు ప్రజల పరిపాలన అభివృద్ధి మీద నీకేమైనా ఆలోచనలు ఉంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే విమర్శించండి. అది రీజనబుల్గా ఉంటుంది. మిమ్మల్ని తర్వాత అయినా ప్రజలు కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. ఈ అమ్మ మీరు రావడం వాడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలము, నాకు 2 ముండలు, ఇయ్యా చెప్పేది రాంబాబు? చండాలంగా ఉంటుంది. అది నీ స్థాయి అది కాదు. ఏదో వైసీపీలో కొద్దిగా బో అని అరిసేవాళ్ళు నువ్వు ముందుంటావు. నువ్వు దాన్ని కూడా నువ్వు రాంబాబు, నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో. నేను అరుస్తున్నాను, నేను డాన్ అనుకుంటావు. నువ్వు డాన్ కాదు, బుడాను. ఏం మనిషివా నువ్వు మాట్లాడేది? మరి బుడానే ఏమో అన్నీ ఉండి ఇస్తాకేమైంది అంటే అనికి పనికి ఉండిద్ది. గలాసు పెట్టి మంచిలు పెట్టి వెళ్ళిపోయారు అనుకో, పక్కన ఎగురుతానే ఉండిద్ది. అది 4 లడ్లు అన్నీ పెడతారు. రాగు రాంబాబు, నువ్వు కూడా సత్తుముడుగు కానీ తొందరపడ బాక. నిన్న పేట ఒక అమ్మాయి ఒక వచ్చింది, సుధారాణి రెడ్డి గారి బిడ్డ బ్లడ్లో ఉందని బ్లడ్ మోషన్ అవుతుంది చూడిపో. ఆమె చూస్తానికి చిలకలపూడి రజనీ పోయింది. ఆమె ఏడుతుందో నవ్వుతుందో అర్థం కాదు, సావదు. రోజా మాట్లాడుతుంది. చిన్న పసికోన అది, కసికోన అన్న ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి చక్కగా. నువ్వు పోయి రెడ్డి గారి బిడ్డ, రెడ్లు రామే నా కొడకలారా, కమ్మ జాతి నా బూతులు వస్తాయని చెప్పి మాట్లాడుతుంది. మీ అమ్మ అసలు ఏమన్నా బూతులు అట్లా మాట్లాడే వాళ్ళందరూ వెనకేసుకొని రాంబాబు నువ్వు అంటున్నావు నిన్న అమ్మాయి గురించి. పాపం ఆడపిల్ల అంటాయా నువ్వు? నీ కూతుర్లు వచ్చి అట్లా మాట్లాడమని చెప్పు, లేకపోతే చంద్రబాబు నాయుడు కూతుర్లు వచ్చి మాట్లాడమను, తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వచ్చి మాట్లాడమను.
ఒక హద్దు ఉండాలి మాట్లాడేదానికి. మాట్లాడింది ఆ పిల్ల తప్పు మాట్లాడింది కాబట్టి దాన్ని తప్పు ఆ పిల్ల మాట్లాడుతూ ఆ రోజు ఏదో క్షణికావేశంలో మాట్లాడింది అయిపోయి నువ్వు సమర్థ అనాలి. కానీ పసిపిల్ల తీసుకెళ్ళి లోన పెట్టారు, తిట్టారు, కొట్టారు, ఒకటి ఊరుకుంటారా? అసలు నేను ముందు కార్యక్రమం ఒక్కసారి ఆలోచన బాబు. మీరు రాకముందు ఎవరినైనా కొడతాం కానీ తిడతాం కానీ సిఐడి కానీ జైలు కానీ ఏమైనా జరిగినాయా? అవి జరుగుంటే మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? మీరు నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కడు మాట్లాడేవాళ్ళ? అవి చేయలేదు కాబట్టి మీకు అధికారం వచ్చారు, మీరు వచ్చారు. మీరు వచ్చినాక మీరే నేర్పింది. కనపడ్డోడు వెళ్ళిన సిఐడి కేసు పెడతాం, ఏసీ కాలేజ్ ముందు తీసుకెళ్ళి నుంచో పెడతాం, లోన తీసుకెళ్ళి తన్ని కారులోకి పంపించడం 12ంటికి. మీరు నేర్పిందే కదా బాబు, మీరు నేర్పిందే మళ్ళీ జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు హింసని ప్రోత్సహించాడా? ఇప్పుడు ప్రోత్సహించడు. కానీ ఆయన ఒప్పుకున్నా ఉన్నాడు, తెలుసుగా ఎవరు అర్థమైందిలే. కానీ గుర్తుపెట్టుకో. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక, ఏదైతే గనక నదుల అనుసంధానం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్టు, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టులో భాగంగా నదుల అనుసంధానం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో దాన్ని కూడా తప్పుపడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం పేకలేకపోయావు, ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ప్రాజెక్టు అంటూ అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు కాపర్ డ్యాము అవన్నీ నాకేం తెలియవు అని చెప్పాను. నిన్ను అసలు నీటిపారుదల శాఖ మంత్రి చేశారు. మీరు గత 5 సంవత్సరాలు మీరే పరిపాలన చేశారు. మీరు ఏం పగలు తీశారయ్యా? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు పట్టుసేవ పెడతంటే గోదావరి నీళ్ళు కృష్ణలో కలుపుతుంటే నవ్వారు. ఫెరీ దగ్గర కలుపుతుంటే ఆ నీళ్ళు ఇవాళ కొత్త అంట అని చెప్పి నవ్వారు. ఇవాళ చూడు అయ్యే ఒక భాగం అయింది మనకి. ఏమన్నా మాట్లాడేది రాంబాబు, విమర్శించవయ్యా. ఇదా ఇట్లా విమర్శించే నిన్ను జోగర్ అని అన్నారు. ఇప్పుడు దాకా ఆంబోత్ అన్నారు, ఇప్పుడు జోగర్ అంటారు. విలువగా మాట్లాడు రాంబాబు. నదుల అనుసంధానం గురించి నీకేమన్నా తెలుసా? నదుల అనుసంధానం తెలుసా నీకు? నీకు పులివెందులకు కూడా నీళ్ళు తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతకుముందు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు నీళ్ళు తెచ్చాడు, మీరు తెచ్చారు. చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్లు. అసలు మీకు మైండ్ నుండి మాట్లాడతారా, మైండ్ లేకుండా మాట్లాడతారా? అంబటి రాంబాబు ఏమన్నా అర్థం ఉందంటాయా నువ్వు మాట్లాడేదానికి? సిగ్గు సెరవు ఉండాలా? మామూలుగా మాట్లాడి గౌరవం మాట్లాడి విమర్శించు. చంద్రబాబుని విమర్శించు, పరిపాలన విమర్శించు, ప్రభుత్వాన్ని విమర్శించు. విమర్శించడానికి ఏమి లేకే నీకు? ఆ నీళ్ళ అనుసంధానం 2 ఎకరాలు ఏందా ఇది? మా పక్కన బాబాజుడు తిడతనాడు, ఇంకా ఆయన తిట్టే ఇంటే నేను ఎత్తురు కాదు చెవులమ్మటి. ఇదంతా ఒకైతే అయితే గనక గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పాల వ్యాపారం చేసి 960 కోట్లు సంపాదించాడా చంద్రబాబు నాయుడు అవినీతి చేయకుండా అంటూ మాట్లాడుతున్నారు. మరి గుడివాడ అమర్నాథ్ దాన్ని ఎలా చూడాలంటారు? కోడిగుడ్ల వ్యాపారం చేశాడు ఆయన, పాల వ్యాపారమే కాదు. అరే నాయన, నువ్వు ఫస్ట్ తెలుగుదేశంలో ఉండవు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏదో డ్యాన్సులు బౌన్సులు వేసుకుంటా ఉండవు. జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు పచ్చి బూతులు తిట్టావు. మరి ఆ జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు జబ్బు ఉంది కాబట్టి మిమ్మల్ని అందరు చేరారు అక్కడ. జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు ఉండబట్టే కదా చిలకలూరుపేట రజనీ కానీ, రోజా కానీ, గుడివాడ కానీ, అంబటి రాంబాబు, ఈ పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణతో సహా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టినోళ్ళే. అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు వ్యాధి ఉండబట్టే వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళారు. ఆయన మళ్ళీ మర్చిపోయాడు, వీళ్ళు గతం మర్చిపోయాడు. ఇక మళ్ళీ వీళ్ళందరూ చేర్చుకోండి. ఆ మతిమరుపు వ్యాధి మీకు ఉపయోగపడింది రాంబాబు. అసలు అమర్నాథ్, నువ్వు ఎన్ని తిట్టుంటావు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు కానీ, ఆ చిలకలూరుపేట అమ్మాయి కానీ, రోజా కానీ, వీళ్ళందరూ ఎన్ని తిట్టి 9,930 కోట్ల రూపాయలు ఆస్తిపరుడు ఎట్టయ్యాడు 2 ఎకరాల వానన్నావా? పాల వ్యాపారం చేస్తున్నావా? అసలు పాల వ్యాపారం నువ్వు చేసావా? పాల వ్యాపారం చేస్తే కొన్ని 100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, జీవనోపాధి కలిగిద్ది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. పాల వ్యాపారం చేసేవాడు కూడా ప్రతి ఒక్కరు ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కొని కార్లు ఊర్లు అన్నీ కొనుక్కుంటున్నారే. ఇంత పెద్ద సంస్థ నడిపే వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని ఎన్ని చేసుకొని వ్యాపారం చేస్తే డబ్బులు ఆదాయం రాదా? ఆయనే నీలాగా కోడి పందాలు అమ్మడి తిరిగేవాడు కాదే, డైలీ 90 వేసుకొని గుళ్ళమ్మడి గోపురాలు అమ్మడి తిరిగే మనిషి కాదే. ఆయన వచ్చిన ప్రతి రూపాయి వ్యాపారానికి ముందు చూపు, భవిష్యత్తు తరాల కోసం మనిషి దాచిపెట్టే మనిషి కాబట్టి ఆయన డబ్బులు మిగిలి. నువ్వు కొన్నాళ్ళు దాచిపెట్టు అమర్నాథ్. నీకేమో డబ్బులు వస్తే ఎమ్మటే తలకాయ మోసం కాళ్ళు కావాలి నీకు, ఫుల్ మందులు కావాలా, తాగనట్టుగా యాక్షన్ చేస్తావు. నేను అసలు మందు తాగునే ఈ నంగ మాటలు మాట్లాడుకోండి. మీరు 900 కోట్లు 300 కోట్లు అని చెప్పి సిగ్గు లేకపోతే సరి 10,74,000 కోట్లు తెంకొని పాడు మీ జగన్మోహన్ రెడ్డి.
మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గతంలో ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు ఇల్లు అమ్మాలని చెప్పి బంజారా హిల్స్లో ఇల్లు అమ్ముకుందాం అని చెప్పి నోటీసు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన ఆ ఇల్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టాడు. అట్లా ఇల్లు అమ్ముకునే స్టేజీ నుంచి భారత సిమెంటు, సండూరు, తొక్క, తోటకూర కట్ట, సాక్షి, పక్షి మీ విదేశాల్లో కూడా ఉన్నాయంటారు. అసలు అమర్నాథ్ నీకు అవన్నీ తెలుసా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కుక్కవి, లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు తినక బొనుగు బయట అయితే అది తింటుంటావు. నీకేందో పెద్ద మునగాళ్ళలాగా ఆయన ఏదో అన్నాడని చెప్పి 9,000 కోట్లు ఏంది నువ్వు చూసావు? 9,000 కోట్లు ఏంటో చూపించు. నేను ఇట్ట మాట్లాడితేనే జంకులు ఆనకెళ్ళేది. గుర్తుపెట్టుకో, నువ్వేదో గుడ్డు పెట్టిందంటావు, నువ్వు పెడతావు గుడ్డు. ఈసారి పట్టుకున్నారనుకో సిగ్గున్నాను రా బాబాయ్. అమర్నాథ్, నువ్వు ఒక నాయకుడు అని నువ్వు అనుకుంటావు. నీ మొహం పాడుగాను ఎప్పుడైనా చూసుకుని ఉంటారు. నువ్వు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు రోజా. నిన్ను అరెస్ట్ చేయాలంటే పోలీసులు కాదమ్మా, రైల్లో బొగ్గేసే డ్రైవర్లు కావాలి నీకు. వాళ్ళే కరెక్ట్ నిన్ను పట్టుకెళ్ళాలంటే. ఈ పోలీసు వాళ్ళ వల్ల కాదమ్మా. అసలు నిన్ను పట్టుకెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్ గబ్బు చేస్తావు, పోలీసు వాళ్ళని మార్చేస్తావు నీ మాయ మాటలతో. ఒకట్లే నిన్ను పోలీసు వాళ్ళకి పట్టుకెళ్ళారంటే వాళ్ళకి మంచి ఉపయోగలే. కొన్ని డ్యాన్స్లో బోన్సులు వేస్తావు, కాలం గడిచిద్ది. ఎంతమంది నువ్వు నిన్ను అరెస్ట్ చేసి దమ్ము కావాలా? ఒక్కసారి రా, పట్టుకొని తిప్పారు గుర్తుందిగా. మేడికొండూరు, పిడుగురాళ్ళ చాట ఒక రౌండ్ వేసావు, అందరు వేసారు నిన్ను. ఏది ఊరక తొరుకోత కూసినందుకు నువ్వు నీ స్కామ్ ఉంది. తిరుపతి లడ్లు ట్రిప్పుకు 30 మందిని తీసుకెళ్ళి మనిషికి 3,000 కాడికి వసూలు చేసుకొని వెళ్ళి నెలకి వారం 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు సంపాదించావు. అసలు దేవుడి మీద సంపాదిస్తారా రోజా? అట్లాంటిది నిన్ను మమ్మల్ని అరెస్ట్ చేసి దమ్ముందంటావా? ఉందో లేదో ఉండు, వస్తాడు రేపు పొద్దున మీ మొగుడు పవన్ కళ్యాణ్ మొత్తానికి వేస్తాడు. నువ్వు ఎన్ని తిట్టావో పవన్ కళ్యాణ్ కూడా తిట్టావు, నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టినా ఒప్పుకుంటాడు. పాని అత్యక్కంద లేదు అని తెలుస్తావు, అది అరవా కాదు తెలుగు కాదు అని వదిలేస్తాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూసావా? పవన్ కళ్యాణ్ నువ్వు ఒక మాట అన్నావు, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, అసలు నువ్వు ఎవడివి అన్నావు. చూద్దుగా నుండు వస్తాడు, తొందర కూడా బాగా. ఒక్కసారి జుట్టు పైకంటే నువ్వు వెళ్ళిపోతావు వెనక్కి. సేమ్ చిలకలూరుపేట అమ్మాయిని చూసావుగా, సుధారాణి, రెడ్డి గారి బిడ్డ అని. నీకు కూడా వద్దు, గుర్తుపెట్టుకో. నిన్ను జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకపోతే నువ్వు ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? లేదా అమ్మడు రాంబాబునా, ఇంకొకటి ఎవరిని చూసా? వీళ్ళందరినీ వరుసగా మొత్తాన్ని ఎత్తుపోతారు రోజా. నువ్వేం టెన్షన్ పడబాక. నువ్వేదనుకున్నావు నాకు వెనక నేను ఎంతలా ఉన్నా అని. మీ తాత మీ అమ్మ మొగుడు లాంటివాడు. అమ్మ తప్పని అని అనుకోబాక. నీకన్నా గలీజ్గా మాట్లాడేవాడు బోరగడ్డ అనిల్ గాడు. కలర్స్లో జాయిన్ అయితే తగ్గుతారేమో జనాలు. మొన్న దెబ్బకి వాడు అరెస్ట్ అయిన తర్వాత కలర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఆడవాళ్ళు కనుక ఎట్టయితే తగ్గుతారో ఇప్పుడు అప్పుడని అంతలా ఏనుగుని పీనుగం చేశారు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా తగ్గుతావు. డైటింగ్ చేయాల్సిన పని లేదు. నువ్వు రేపు అరెస్ట్ అయితే మాత్రం తగ్గుతావు రోజా. నువ్వు ఏం ఇబ్బంది లేదు. ఆ ఫియట్ కార్లు బుయట్ కార్లు ఆగి అటుంచు, ఏం కాదు. నీకు మైలేజ్ కూడా 40-30 వచ్చింది కారు. బరువు తగ్గుతావుగా, హ్యాపీగా వెళ్ళొచ్చు. రోజా పిచ్చి మాటలు మానుకొని నువ్వు గౌరవంగా అరవకుండా ఉంటే కొద్దిగా విలువ ఉంటుంది. లేదు మాట్లాడాలి, నేను ఏదో ఒకటి మాట్లాడి జనాల్లో గుర్తింపు కోసం ఉండాలనుకుంటే పరిపాలన మీద మాట్లాడు, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడు. ఈ చిల్లర మాటలు, నరసరాబాద్ డ్యాన్స్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడితే తెలుసుగా, ఇక్కడి నుంచి కరెక్ట్గా నేను లంబసింగి స్టేషన్ తీసుకుపోతాడు. అది ఇప్పుడు అంతకుముందు ఇక్కడ లోకల్ తిప్పారు, ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకి, ఆ మూల నుంచి ఆ మూలకి. ట్రావెల్లోనే సగం తగ్గుతారు. పిచ్చి మాటలు మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోమ్మా నువ్వు.